వెల్కమ్ టు R9 న్యూస్. నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తికోటలో యోగాంధ్ర కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వారిని గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియా, గుత్తి మండల తహసీల్దార్ ఓబులేసు, గుంతకల్ RDO శ్రీనివాసులు, గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ హన్నూర్ బి స్వాగతం పలికారు. అనంతరం గుత్తికోటలోని ఏనుగుశాల వద్ద చేసిన యోగేంద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు అరగంట పాటు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసంగా ఉంటుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలియజేశారు. మేడం గారు చూడండి మేడం గారు सर मैं फोन कर कल से वीडियो सर ओके सर సరే చూడండి సార్ సరే చూడండి మరి డ్రమ్స్ सर को साइड दे सर 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 1 मिनट सर 1 मिनट ఉంటుంది. కాన్స్టిపేషన్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మోకాలు బెండ్ చేయకుండా ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. శ్వాస తీసుకుని స్ట్రైట్గా వచ్చేస్తాం, నెమ్మదిగా 2 చేతులు రిలీజ్ చేస్తాం, విశ్రాంతి పొందుతున్నాం. తదుపరి ఆసనంగా తీసుకొచ్చేస్తాం. పూర్తిగా శ్వాస తీసుకొని 2 నిమిషాలు బాగా పైకి తీసుకొస్తాం. శరీరాన్ని బాగా పైకి లాగుతున్నాం. శ్వాస వదిలేస్తూ 2 చేతులు భుజాలు సమానంగా తీసుకొచ్చేస్తున్నాం. పూర్తిగా శ్వాస వదిలేస్తూ 2 చేతులు దించేస్తున్నాం. రిలాక్స్ అవుతున్నాం. పక్కన ఉంచుకుందాం. ఎడమ చేయి వెనక్కి సపోర్ట్ చేస్తున్నాం. శ్వాస తీసుకుంటూ కుడి చేయిని బాగా పైకి తీసుకొస్తున్నాం. శ్వాస వదిలేస్తూ కుడి చేయి ఎడమ మోకాలను చుట్టి వేస్తూ కుడి చేతితో ఎడమ కాలు యొక్క మడమ టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం. సాధారణ శ్వాస మెయింటైన్ చేస్తున్నా. పక్కన ఉంచుకుందాం. ఎడమ చేయి వెనక్కి సపోర్ట్ చేస్తున్నాం. శ్వాస తీసుకుంటూ కుడి చేయిని బాగా పైకి తీసుకొస్తున్నాం. శ్వాస వదిలేస్తూ కుడి చేయి ఎడమ మోకాలను చుట్టి వేస్తూ కుడి చేతితో ఎడమ కాలు యొక్క మడమ టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం. సాధారణ శ్వాస మెయింటైన్ చేస్తున్నా. తదుపరిగా చేసే ఆసనగా దండాసన ప్రాక్టీస్ చేసుకుంటున్నా. 2 కాళ్ళు దగ్గర తీసుకొచ్చేస్తాం. 2 చేతుల్ని నడుముకి
ఇరువైపులా ఉంచుకుంటున్నా. వెన్నెముక స్ట్రైట్గా ఉంచుకుంటున్నా. చేతులు ముందుకు చూస్తూ ఉంటాయి. వెన్నెముక స్ట్రైట్గా ఉంటుంది. కాళ్ళ దగ్గరకు ఉండాలి, పైకి చూస్తుండాలి. వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి, ముందుకు చూస్తుండాలి. సాధారణ శ్వాస మెయింటైన్ చేసుకున్నా. తదుపరి ఆసనంగా భద్రాసన ప్రాక్టీస్, ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తున్నా. తల నెమ్మదిగా ముందుకు ఉంచుతున్నా. శ్వాస తీసుకుంటూ కుడి చెవి కుడి భుజాన్ని తగిలిస్తూ తల బాగా పైకి, నెక్ రొటేషన్స్. శ్వాస వదిలేస్తూ ఎడమ చెవి ఎడమ భుజాన్ని తగిలిస్తూ తల కింది. మరొక్క మారు శ్వాస తీసుకుంటూ కుడి చెవి కుడి